బిజీగా ఉంటారు కాబట్టి మీకు అందరికీ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు మనం నిత్యానంద మహాప్రభు కోసం తెలుసుకుంటే, రేపు మీరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ బాగా చక్కగా సాధన చేయండి. నిత్యానంద మహాప్రభు యొక్క అనుగ్రహం లేకపోతే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం మనం పొందలేదు. శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహం లేకపోతే కృష్ణ ప్రేమని మనం పొందలేదు. సో కృష్ణ ప్రేమ పొందాలి అంటే మొదటిగా నిత్యానంద మహాప్రభు యొక్క ఆశీస్సులు పొందాలి. కాబట్టి నిత్యానంద మహాప్రభు ఎంత కరుణామయో ఈరోజు మనం ప్రవచనంలో చెప్తున్నాం. ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వరాహ ద్వాదశి. ఈరోజు వరాహ భగవానుడు ఈ భూమిని రక్షించడం కోసం అవతరించినటువంటి శుభదిని ఈరోజు. అయితే ఈ రెండు మనం ఈరోజు చెప్పుకుంటాం. కాబట్టి రేపు మీరు అందరూ కూడా ఇంటి దగ్గర బాగా కూర్చొని వీలైనటువంటి మటుకు ఎక్కువ మాలలు జపం చేయండి. హరే కృష్ణ మహామంత్రం. నిత్యానంద మహాప్రభు ఎప్పుడు ఆనందిస్తారంటే ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపం చేస్తారో ఆయన చాలా ఆనందిస్తారు. ఎందుకంటే నిత్యానంద మహాప్రభుకి శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, యారే దేకే తారే హరే కృష్ణ ఉపదేశ్. నువ్వు ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఇంటింటికి డోర్ నాక్ చేయమంటున్నా చైతన్య మహాప్రభు. ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి భవతి భిక్షాందేహి అని అడగమంటున్నారు. వాళ్ళు భిక్ష పట్టుకొని వస్తారు కదా, ఆ భిక్ష తీసుకోవద్దు. ఏం చెప్తావు అంటే వాళ్ళు నువ్వు అడగాల్సినటువంటి భిక్ష ఏంటంటే దయచేసి కృష్ణనామాన్ని జపించండి అని అడగమంటారు. ఎందుకంటే ఈ జగత్తులో ఈ దిగజారినటువంటి జీవులు మనందరూ కూడా ఇటువంటి మనల్ని రక్షించడానికి కేవలం హరే కృష్ణ మహామంత్రం తప్ప ఒకటి లేదు. కలియుగంలో మనల్ని రక్షించడానికి ఏకైక మార్గం ఇది షోడశ నామ కలికల్ముష నాశనం నాకరో కల్కరో ఉపాయ సర్వవేదేషు దృశ్యతి. ఇందుకన్నా మించిన కరుణోపాయం లేదు. కాబట్టి నిత్యానంద మహాప్రభు ఎప్పుడు ఆనందిస్తారంటే ఎవరైతే బాగా హరినామం జపం చేస్తారు. అందుకని రేపు ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకా ఏదో రకరకాల పనులు ఉంటారు. కాబట్టి అందరూ ఎక్కువ సమయం రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మీరు ప్రసాదాన్ని తీసుకోవచ్చు. మరి రేపంతా కూడా ఎక్కువ భగవన్నామాన్ని చేయడానికి ప్రయత్నించండి. అయితే ఒకసారి సంకీర్తన యొక్క అర్థం చూద్దాం. పరమ కరుణా ఆహిరోని జనా నిధాయ గౌర చంద్ర సభావతర సరసిరోమణి కేవలానంద కంద. నిధాయ గౌరచంద్రుల ఇద్దరు ప్రభువులు చాలా కరుణ కలవారు. వారు అన్ని అవతారాలకి సారము మరియు శిరోమణి. ఈ అవతారమూర్తుల విశిష్టత ఏమిటంటే వారు చూపిన మార్గం కేవలం ఆనందంతో నిండినటువంటి కీర్తన చేయడం, నృత్యం చేయడము. బాజో బాజో బాయి చైతన్యాని సుదృఢ విశ్వాస కోరి విషాయ చాడియా సేరా సే మాజియా ముఖే బోలో హరి హరి. ప్రియమైన సోదర, దయచేసి శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభువులను సుదృఢమైన విశ్వాసంతో ఆరాధించు. ఈ మార్గం ద్వారా కృష్ణ చైతన్యవంతుడు కావాలంటే ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టాలి. ఇతర వాంఛలు లేకుండా కేవలం హరే కృష్ణ హరి హరి అని కీర్తన చేయాలి. देखो रे भाई त्रिभुवन
శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు వంటి వారు త్రిభువనాలలో ఎవరు లేరు. వారు కరుణాపూరిత గుణాల గురించి విని పశుపక్షులు కూడా ఏడుస్తాయి మరియు రాళ్ళు కూడా కరిగిపోతాయి. సంసారే మాజియా రోహిణి పోడియా సేపదే నాహిరో ఆశా आपन कारम गुंजाए सामना कोहाये लोचन दास. కానీ లోచనదాస్ తాను ఇంద్రియ భోగంలో చిక్కుకొని పోయాలని చాలిస్తూ ఉన్నారు. నాకు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభువుల పాదపద్మాల పట్ల ఆసక్తి లేదు కాబట్టి మృత్యురాజైన యమరాజు నన్ను ఈ ఉద్యమానికి ఆకర్షితులు కానివ్వకుండా శిక్షిస్తూ ఉన్నారు. ఈ సంకీర్తనని లోచనదాస్ ఠాకూర్ తన చిట్ట చివరి సమయంలో రచించడం జరిగింది. లోచనదాస్ ఠాకూర్ అంటే మన యొక్క ఆచార్య పరంపరలో ఒక గొప్ప ఆచార్యుడు. ఆయన యొక్క మృత్యు సమయం ఆసనం అయినప్పుడు అని చెప్తున్నారు. చిట్ట చివరి చరణంలో ఏం చెప్తున్నారంటే లోచనదాస్ ఠాకూర్, నాకు ఈ సంసారే మజియా రోహిణి కోడియా అంటే ఈ సంసార సుఖాల పట్ల అత్యంత ఆసక్తి కలిగిపోయి ఉన్నాను నేను. అంటే ఒక గొప్ప భక్తుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. మనం ఏమనుకుంటామంటే నేచురల్గా మనలో ఏ సద్గుణాలు లేకపోయినా సరే నేను చాలా శుద్ధ భక్తుడిని అని మనకి మనం డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. అంతే కదా, మనకి మనమే డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. నువ్వు ఎంత స్థాయి భక్తుడివి అంటే గురుమారు ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకం పేరు వైష్ణవకే. అంటే నీవు ఎటువంటి భక్తుడివి, ఆ పుస్తకం యొక్క అర్థం. ఆ పుస్తకం చదివితే మన స్థాయిగా అర్థమైపోతుంది మనం ఎంత స్థాయిలో ఉన్నాము. జనరల్గా మనం అందరూ ఏం చేస్తూ ఉంటాం, ఆయన ఎటువంటి భక్తుడు అంటే మనం జనరల్గా ఒక తీర్మానానికి వచ్చేస్తాం, ఆయన స్థాయి అని కొలిచి చెప్పేస్తాం. కానీ ఎవరి స్థాయి అన్నా మనం కొలవాలి అంటే ముందు మన స్థాయి తెలుసుకోవాలి కదా. మనం ఎంత స్థాయిలో భక్తి చేస్తున్నాం అని తెలుసుకోవాలి కదా. ఆ విధంగా ఆ పుస్తకంలో నీవు ఎటువంటి భక్తుడివి అని తెలియపరుస్తున్నారు. మనం ఎటువంటి వాళ్ళము. ఇక్కడ లోచనదాస్ ఠాకూర్ చాలా గొప్ప ఆచార్యులు. అయినా సరే ఆయన ఏమంటున్నారంటే ఈ సంసార బంధనాల పట్ల నాకు ఇంకా ఆసక్తి పోలేదు కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు పరమ కరుణ పాహితు ఈ జన, పరమ కరుణావంతుడైనటువంటి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులు వాళ్ళంతా కరుణ కలిగి ఉన్నారు. అటువంటి వారి పట్ల నేను ఆసక్తి కలిగి లేకుండా ఉన్నాను. నేను కాబట్టి నన్ను ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆసక్తి లేదు కాబట్టి మృత్యురాజు అయినటువంటి యమరాజు నన్ను ఈ ఉద్యమానికి ఆకర్షితుడు కాకుండా శిక్షిస్తూ ఉన్నాడు. అంటే ఏ ఉద్యమం ఇది? కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరు ఉంటారు అంటే కృష్ణ భక్తులు ఉంటారు. కాబట్టి కృష్ణ భక్తులకి నేను ఆకర్షితులు కాకుండా యమరాజు నన్ను దూరం చేసేస్తున్నాడు. ఈ విధంగా లోచనదాస్ ఠాకూర్ ఎంతో వినయంతో వివేకంతో వేడుకుంటున్నారు. సో రేపు నిత్యానంద త్రయోదశి. అసలు ఎవరు నిత్యానంద మహాప్రభు? ఎవరికైనా తెలుసా? నిత్యానంద మహాప్రభు ఏదా? ఎవరు నిత్యానంద మహాప్రభు? చెప్పేవారు
నీవు కూర్చొని చెప్పు చెప్పు. ఎవరు? నిత్యానంద మహాప్రభు. బలరాముడే. నిత్యానంద మహాప్రభు ఎవరికి సోదరుడు? మీరు చెప్తారా? ఎవరికి సోదరుడు? ఎక్కడ పుట్టారు నిత్యానంద మహాప్రభు? అని మనం అందుకే సేవకు ఆకర్షణ రావట్లా, భక్తి కాదు ఆకర్షణ రావట్లేదు. ఎందుకంటే అసలు మన ఉద్యమానికి మూల కారణమైనటువంటి వ్యక్తి కోసం తెలుసుకోకపోతే నువ్వు ఇంట్లో ఉండవు, జనాభా లెక్క వాడు వస్తాడు. మీ నాన్న పేరు ఏంటి అంటే తెంగ చూపులు చూస్తే, ఎరు చూపులు చూస్తే మరి నేనేమనుకుంటాడు? ఏమనుకుంటారు మనల్ని? సో మన తండ్రి నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క సోదరుడు, మన ఉద్యమానికి మూల కారకుడు. బయట ఎవరు అడుగుతారు, ఏం చెప్తారు సమాధానం? నిత్యానంద మహాప్రభు సాక్షాత్ బలరాముడు, సాక్షాత్ బలరాముడు నిత్యానంద మహాప్రభు. బలరాముడు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు స్వయం ప్రకాష్ అంటారు. శ్రీకృష్ణుడు స్వయం ప్రకాష్ అంటే కృష్ణుడికి ఎక్కడి నుంచి శక్తి రావాల్సిన అవసరం లేదు. కృష్ణుడు తనలోనే అనంతమైనటువంటి శక్తిని నింపుకొని ఉన్నాడు. స్వయం ప్రకాష్ అంటారు. బలరాముని ఏమంటారంటే వైభవ ప్రకాష్ అంటారు. వైభవ ప్రకాష్. బలరాముని యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన వైభవాల ద్వారా ఆయనకి శక్తి లభిస్తుంది. మరి బలరాముడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే ఎప్పుడెప్పుడు భగవంతుడు ఈ భూమి మీద అవతరించినప్పుడల్లా భగవంతుడిని ఆనందింప చేయడానికి ఆయన రామావతారం తీసుకుంటే లక్ష్మణుడిగా వస్తాడు. కృష్ణావతారాన్ని తీసుకుంటే బలరాముడిగా వస్తాడు. కలియుగ దైవము, ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరిస్తే ఆయన శేషాచల పర్వతాలుగా అవతరిస్తాడు. ఆయన శ్రీ మహావిష్ణువుగా అవతరిస్తే ఆయన అనంత శైలుడిగా అవతరిస్తాడు, అనంత శేషుడిగా అవతరిస్తాడు. ఇదంతా దేనికోసం అంటే భగవంతుడికి సేవ చేయడం కోసం, భగవంతుడికి సేవ చేయడం కోసం. మనందరికీ తెలుసు రామాయణంలో రెండు విషయాలు మనకి గుర్తొస్తాయి. రామాయణంలో రాముడి యొక్క వృత్తాంతాన్ని చూసినట్లయితే రాముడిని అరణ్యానికి పంపిన వారు ఎవరు? కైకేయి. కానీ కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం. కైకేయికి మనం అందరం అనుకుంటాం రాముడు అంటే ఇష్టం లేదు, అందుకు బహుశా తన యొక్క కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, అందుకని రాముడిని ఈ విధంగా పంపించింది. కానీ నిజానికి కైకేయి యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? రాముడిని అరణ్యానికి పంపించాలని కాదు, రాముడి యొక్క పాలకులే ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా రాముడు ఏ విధంగా చేస్తాడని చూపించాలి ప్రపంచానికి. రాముడి యొక్క పాలకులే ఎంత సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తుందే ఇక రాముడు ఏ విధంగా పరిపాలిస్తాడని చూపించాలి. అది కైకేయి యొక్క ప్లాన్. రాముడి యొక్క గొప్పతనం యావత్ ప్రపంచానికి తెలియపరచాలి. కాబట్టి ఆయన అరణ్యానికి వెళ్తానే కదా తెలుస్తుంది, ఆయన మహల్లో కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకు ఒక్కొక్కసారి శుద్ధ భక్తులు ఈ విధమైనటువంటి తాపాన్ని తీసుకుంటారు, ఈ విధమైనటువంటి తాపాన్ని తీసుకుంటారు. ఆ విధంగా కైకేయికి ఎంత ఇష్టం అంటే ఉదయాన్నే నిద్ర లేచే ముందు రాముడి ముఖాన్ని చూడకుండా నిద్ర లేచేది కాదండి కైకేయి. రాముడి ముఖాన్ని కూడా చూడకుండా నిద్ర లేచేది కాదు. కానీ ఎంతటి తపస్య, ఎంతటి కష్టాన్ని తీసుకున్నాడు రాముడు.
ఇందులో రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఈరోజు సమాజంలో గొడవలు దేని మూలంగా వస్తున్నాయి? ఎవరెవరికి మధ్య వస్తున్నాయి? దాయాదుల మధ్య గొడవలు వచ్చాయి. పాకిస్తాన్ మనకి అన్నదమ్ములే కదా, మనలో బాగా మనకి అన్నదమ్ములే కదా అవుతారు వాళ్ళు కూడా. వాళ్ళకి మనకి గొడవ. బంగ్లాదేశ్ వాళ్ళకి మనకి గొడవ. పాండవులకి కౌరవులకి మన ఇంట్లో మన అక్షరాలు కూడా గొడవలు అవుతున్నాయి కదా. అన్నదమ్ములకి గొడవలు అవుతున్నాయి. గొడవలు అనేది మనకే కదా. కానీ భార్య భర్తలు గొడవలు అవుతున్నాయి, అన్నదమ్ములు గొడవలు అవుతున్నాయి. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగింది కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది, కుటుంబాల మధ్య జరిగింది యుద్ధాలు, ఒకే కుటుంబం వాళ్ళ మధ్య జరిగింది యుద్ధాలు. అయితే రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, రాముడు అరణ్యానికి ప్రవేశించగానే సీతాదేవి మారు మాట లేకుండా సిద్ధమైంది. నేను మీకు వెనకాల, మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. కానీ ఈరోజు భార్య ఉన్నారా, నువ్వు ఎట్టపోతే పో, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, సమానంతో అన్నట్టు ఏడ్చింది కదా, నీకేం తక్కువ నాకేం తక్కువ. కానీ సీతాదేవి అలా లేదు కదా. అందుకని మహాసాధ్వి సీతామాత, మహాసాధ్వి. అందుకు రావణుడు కనీసం సీతాదేవి బోటీలు కూడా తాగలేకపోయాడు. ఆ విధంగా అనుసరించాలంట భార్య భర్తని. అప్పుడే ఆవిడ పతివ్రత అవుతుందంట. అప్పుడే అంటే అనుసరించమంటే ఇక భర్త ఎక్కడికి వెళ్తే వెనకాల కాదు. భర్త కష్టంలో వెళ్ళినప్పుడు వెనకాల పైకి మడి నేను వెనకాల వస్తాను, నేను తీసుకెళ్ళాను అన్నట్టు షికారి. ఈ విధంగా కాదు, భర్త కష్టాల్లో ఉండేటప్పుడు వెనకాల వెళ్ళాలి. సుఖాల్లో అందరూ వస్తారు, కష్టాల్లో ఉండేవాడు. కృష్ణుడు సుఖాలన్నీ వదిలేసి వారే కష్టాలు ఇచ్చి కష్టాలతో పడపాలి కృష్ణుడు. అందుకు కుంది మనసు ఉంటుంది, నాకు ఈ కష్టాలు ఏమైనా నొప్పి లేదు కాబట్టి నాకు ఆ కష్టాలు మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మీరు ఉంటారు కాబట్టి. ఇంకా రెండో విషయం చూసినట్టయితే, లక్ష్మణుడు ఈరోజు ఒక సెంటు భూమి కోసం అన్నదమ్ములు పొడుచుకుంటున్నారు. నువ్వెంత అంటున్నారు. కానీ లక్ష్మణుడు అందులో ఒక వివాహితుడు అన్నగారితో వెనకాల ప్రయాణం చేశాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఈ 14 సంవత్సరాల వనవాసంలో లక్ష్మణుడు కనురెప్ప కూడా వేయలేదు. ఇది కదా నిజమైన సోదరుడు అంటే, ఇది నిజమైన అన్న మీద ప్రేమ అంటే ఇది కదా. కనురెప్ప కూడా వేయలేదంట. అందుకు లక్ష్మణుడు యొక్క నిద్ర ఎవరు చేశారంటే ఊర్మిళాదేవి చేసింది. మనందరికి చిన్నప్పుడు పాట ఉండేది, ఊర్మిళాదేవి నిద్ర. మరి ఆవిడెందుకు ఆ విధంగా నిద్రపోయిందంటే, ఎప్పుడైతే స్త్రీకి భర్త లేడో, స్త్రీ భర్త దగ్గరలో లేడో, కనీసం ఆ స్త్రీ ఇతరులకు ఎవరికి కూడా కనిపించదు. అమ్మయ్య మా ఆయన లేడు, హ్యాపీగా తిరగచ్చు అన్నట్టు కాదు. సో ఆయన నిద్ర కూడా ఏమి చేసేసిందంట. అందుకని 14 సంవత్సరాలు నిద్ర లేగలేదు. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి. ఒక భర్త యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటటువంటి మహాసాధ్వైనటువంటి భార్య, భర్త సోదరుడి యొక్క అన్న యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి గొప్ప సోదరుడు, అన్న యొక్క ఆజ్ఞను కించిత్ కూడా అంటే ఎదురు చెప్పకుండా నిలిచినటువంటి భరతుడైన మరొక సోదరుడు. ఇంత గొప్ప వ్యక్తులు కలిగినటువంటి మన భారతదేశం
మన సంస్కృతి ఇంత గొప్ప సంస్కృతి. మనం ఎవరినైనా ఉదాహరణ తీసుకోవాలంటే రామ లక్ష్మణుని తప్ప మనం ఎవరిని తీసుకోవాల్సిన పని లేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి చెంచాయి గారు మనకు అవసరం. సినిమా హీరోలు వాళ్ళ దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి. ఇందాకే ఈరోజు నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. అందరికీ తెలుసు సినిమాలో 5,000కు 5 బాగా వేసేస్తున్నాడు ఒక హీరో. ఆ సినిమా షూటింగ్లో ఎలా చేస్తున్నారంటే వీడు ఎలా అంటాడు అంతే, బాణం లేదు పోవడం లేదు. అసలు వాళ్ళని మనం ఉదాహరణ తీసుకోవాల్సిన పని ఉంది. వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి. శ్రీరాముని ఉదాహరణ తీసుకోవాలి, లక్ష్మణుని ఉదాహరణగా తీసుకోవాలి, భరతుని ఉదాహరణగా తీసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు లక్ష్మణుడిగా అవతరించి అన్నగారికి సేవ చేస్తున్నాడు. మరి బలరాముడిగా అవతరించి ఏం చేస్తున్నాడు? బలరాముడిగా అవతరించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కసారి కృష్ణుడు వధ చేస్తున్నాడు, ఈ రాక్షసుని సంహరిస్తున్నాడంట. ఆ రాక్షసుని సంహరించినప్పుడు కృష్ణుడు వెనకాల ఈ రాక్షసుడు పరిగెడుతుంటే కృష్ణుడిని పట్టుకోవడానికి ఆ రాక్షసుడు దగ్గరికి వచ్చేస్తుంటే బలరాముడు తన వైభవం ద్వారా తను ఏ విధంగా మారిపోయాడంటే వ్రజభూమిగా మారిపోయాడు. వ్రజభూమిగా మారిపోయి కృష్ణుడికి రాక్షసుడికి మధ్య దూరం పెంచేసేవాడంట. ఆ దూరం పెంచడం వల్ల రాక్షసుడు పట్టుకోలేకపోయేవాడంట కృష్ణుడిని. ఈ విధంగా సేవ చేసేవాడు. ఒక్కొక్కసారి కృష్ణుడు ఎన్నో పొంటె పనులు చేస్తూ యశోదామాత కృష్ణుడిని బంధిద్దామని, మనందరికీ తెలుసు యశోదామాత రోడ్డు కడుతున్నప్పుడు కృష్ణుడు వెనకాల పరుగులు పెడుతుంటే ఆ పరుగులు పెడుతున్నటువంటి సమయంలో యశోదామాత అలసిపోయి తన యొక్క కొప్పు మీద ఉన్నటువంటి ఆ పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఆవిడ శరీరం అంతా కూడా కంపించిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఆవిడ ఏ రకంగా కుంకుమపు వర్ణం కలిగినటువంటి చీరని కడుతూ ఉంటే ఆవిడ శరీరం అంతా కూడా ఏ విధంగా చూడండి, మనం కుంకుమని పట్టుకుంటే మన యొక్క చేతులు కూడా ఆ కుంకుమ వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా ఆవిడ శరీరం అంతా కూడా కుంకుమ వర్ణంగా మారిపోయిందండి. ఇదంతా చూసి బలరాముడు అనుకున్నాడంట, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తురాలైనటువంటి యశోదామాత కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ అలసిపోతుంది. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, బలరాముడు ఏం చేస్తున్నాడంటే ఈ దూరం తగ్గించాలని ఆ వ్రజభూమిగా మారిపోయి వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించేశాడు. కృష్ణుడు దొరికించేలా చేసేసాడు. దూరం పెంచితే కష్టం కదా, పడుకోలేదు కదా, అందుకని ఆమె అలసటని తగ్గించడం కోసం ఇంకా తగ్గింది. ఈ విధంగా బలరాముడు కృష్ణుడికి వేళ సేవ చేస్తూనే ఉన్నాడంట. ఒక్కోసారి కృష్ణుడు అలసిపోయేవాడంట. పరిగెట్టి అలసిపోతుంటే ఆయనకి కాళ్ళ కింద ఆ వ్రజభూమిలో ఇవన్నీ కూడా గుర్చుకుంటుంటే కృష్ణుడు నడుస్తూ అలసిపోతుంటే ఆయనకి అలసట రాకూడదని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు, బలరాముడు ఏం చేశాడంటే ఆ భూమిని మొత్తం సూదు మెత్తని దూదిలాగా చేసేసేవాడంట, దూది పింజంలా చేసేసేవాడంట. కృష్ణుడికి వాతావరణంలో చల్లదనం లేక గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు బృందావనంలో చాలా వేడి ఉంటుంది. ఆ వేడి కలిగినప్పుడు కృష్ణుడికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడం కోసం బలరాముడు ఏం చేసేవాడంటే బృందావనంలో చెట్ల కొద్ది ఆకుల్లో మారిపోయేవాడంట. బలరాముడు ఎల్లప్పుడూ కృష్ణుడికి సేవ చేస్తూనే ఉన్నవాడు. అందుకని ఆచార్యులు కూడా చెప్తారు, కృష్ణ సేవలో వినియోగించబడే ప్రతి వస్తువు కూడా బలరామ స్వరూపము. కృష్ణ నామాన్ని కీర్తన చేస్తుంటే కృష్ణ నామ సంకీర్తనలో ఉపయోగించే కర్తాల బలరాముడు, కృష్ణ నామ సంకీర్తనలో వినియోగించేటటువంటి మృదంగ బలరాముడు, కృష్ణ సేవకి ఉపయోగించేటటువంటి భగవంతుడికి ఉపయోగించేటటువంటి ఆర్నమెంట్స్
పుష్పాలు, వస్త్రాలు, భగవంతునికి ఉపయోగించేటటువంటి వంటలో ఉపయోగించేటువంటి పాత్రలు అన్నీ కూడా బలరామ స్వరూపమే. అందుకే ప్రతి వస్తువుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ప్రభుజీకి చాదస్తం ఎక్కువ కాస్త అనుకుంటారు. చాదస్తం కాదు, అది బలరాముడు. మనం ఎప్పుడైతే భగవత్ సేవ నుంచి బలరాముని మనం దూరం చేస్తున్నామో, కృష్ణుడు బలరాముని వదిలి ఒక్క క్షణమైనా లేడండి. రాముడు ఉన్నాడా? లక్ష్మణుడు వదిలి లేదు. మనం ఆ విధంగా కానీ చేసినట్లయితే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ విధంగా బలరాముడు ఎప్పుడు కృష్ణుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అదే బలరాముడు శ్రీకృష్ణ భగవానుడు స్వయం కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు ఈ భూమి మీద వంగదేశంలో ఆయన 500 సంవత్సరాల క్రితం సచీమాత, చైతన్య మహాప్రభు తండ్రి పేరేంటి? జగన్నాథ మిశ్రా. సచీమాత జగన్నాథ మిశ్రాకు శ్రీ చైతన్య మహాప్రభు 500 ఏళ్ల క్రితం నవద్వీపంలో జన్మించారు. మరి చైతన్య మహాప్రభు జన్మించడానికి ముందే శ్రీ నిత్యానంద మహాప్రభు ఏకచక్రపురము అనేటువంటి ఒక ప్రాంతంలో, అది కూడా నవద్వీప్ దగ్గరలోనే ఉంది, ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతంలో హడాయి పండిట్, పద్మావతి దేవి అనేటువంటి ఇద్దరు దంపతులకు శ్రీ నిత్యానంద మహాప్రభు జన్మించారట. నిత్యానంద మహాప్రభు జన్మతోనే ఎలా ఉన్నారంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలా లేరు. ఆచార్యులు చైతన్య మంగళ అనేటువంటి ఒక పుస్తకంలో ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, కృష్ణుడికి బలరాముడికి వ్యత్యాసం ఏమిటి? కృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు కూడా దేవాది దేవుడు. బలరాముడు కూడా దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సమానమైన వాడే బలరాముడు కూడా. ఇద్దరి శక్తికి వ్యత్యాసం లేదు. బలరాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా అంటే ఇద్దరు ఒకటే. బలరాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు. కానీ బలరాముడికి కృష్ణుడికి వ్యత్యాసం ఏమిటి? వాళ్ళు వర్ణన ఏ విధంగా ఉంది అంటే, బలరాముడు అప్పుడే ఆకాశంలో విచ్చుకున్నటువంటి మేఘంలా ఉంటాడంట. ఆకాశం అప్పుడే వచ్చిన మేఘం ఎలా ఉంటుంది? ఏ రంగంలో ఉంటుంది? తెల్లని వర్ణంలో ఉంటుంది. అప్పుడే వచ్చిన మేఘం. కానీ బాగా దట్టమైనటువంటి మేఘం ఎలా ఉంటుంది? వర్షంకి సిద్ధమైపోతున్న మేఘం ఎలా ఉంటుంది? నీల మేఘవర్ణం. అది కృష్ణుడు. మేఘమే, ఇద్దరు ఒకటే. అదే మేఘము కృష్ణుడికి ఎప్పుడు మారిపోయింది? కృష్ణ వర్ణంగా ఎప్పుడు మారిపోయింది? ఎప్పుడు మారిపోయిందంటే తను నిండా వర్షాన్ని నింపుకున్నాడు. అదేవిధంగా బలరాముడు కూడా కృష్ణ ప్రేమని సంపూర్ణంగా నింపుకున్నప్పుడు కృష్ణుడిగా మారిపోతాడు. అందుకే చెప్తారు, ఈ సంకేతంలో ఏం చెప్తున్నారు? పరమ కరుణ పాహి జన నిధాయి గౌరచంద్ర. పరమ కరుణని కలిగి ఉన్నారు నిత్యానంద మహాప్రభు. ఎంతటి కరుణ అంటే ఈ జగత్తులో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మోక్షాన్ని ఇవ్వాలి. ఇంకో సంకేతంలో కూడా చెప్తారు, ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద స్వరూపీ తవ కృపా భోలే భాయ్ చైతన్య నిధాయి. ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద స్వరూపీ. ప్రేమ అనేటువంటి సాగరంలో తెలియాడుకుంటారని నిత్యానంద మహాప్రభు. ప్రేమ అనేటువంటి సాగరం. ఏమిటి ఆ ప్రేమ? కృష్ణ ప్రేమ. నితాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? బెంగాలీలో నితాయ్ అంటారు. నిమాయ్ అంటే ఏంటి? నిమాయ్
నీమ్ అంటే వేప చెట్టు. వేప చెట్టు కింద పుట్టినవాడు నిమా. ఎదురున్న చైతన్య మహాప్రభు కృష్ణ సాక్షాత్. అందులో ఎడమ చేతి వారు గౌరాంగ మహాప్రభు నిమాయ్. అవతల పక్క నితాయ్. నితాయ్ అంటే అర్థం ఏంటి తెలుసా? తీసుకో. ఏం తీసుకోవాలి? కృష్ణ ప్రేమని తీసుకోవాలి. ఎంతమంది కావాలి కృష్ణ ప్రేమ? కావాలా? కృష్ణుడు వద్ద ఎవరికి? కృష్ణుడు లేకపోతే కృష్ణ అంటే కష్టం లేదు. తెలుసు కదా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? సో అందరికీ కావాలి కదా కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమని విరివిగా పంచడానికి వచ్చేసారు ఆయన. విరివిగా పంచడానికి. అయితే నిత్యానంద మహాప్రభు జన్మించిన తర్వాత ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటే ఒకరోజు అంటే నిత్యానంద మహాప్రభు పట్ల అక్కడ ఏకచక్రపురంలో ఎంతమంది చూశారు? మాయాబు దర్శనం చేసుకున్నారా? చూడండి, చెయ్యొద్దండి. మాయాబు చూసిన వాళ్ళు చేయలేదండి. సో ఎవరు చూడలేదు, చాలా మంది అక్కడ చూశారు. మాయాబు చూస్తే అర్థమవుతుంది. కృష్ణ ప్రేమని మనం తెలుసుకోవాలి అంటే మాయాబుకి వెళ్ళాలి. ఒకరోజు శ్రీపాద రామానుజాచార్యులు వారు, ఎవరు తెలుసా రామానుజాచార్యులు వారు? ఎవరండి చెప్పండి దయచేసి. రామానుజుల వారి యొక్క సమతామూర్తి ఉంది ఎక్కడ? మౌనంలో మోగంలో ఏముందా? గట్టిగా చెప్పండి ఒకసారి. హరే కృష్ణ. ఇంకా గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పాట పాడుతున్నట్టు పెట్టు రావుతున్నాం. అప్పుడు మాట ఇప్పట్లేదు కనీసం. అంటే మనసాకి ఉందన్నమాట. కాకపోతే భోజనం ఏమైంది, హోటల్ ఇస్తారు, బెంగాలీ స్ట్రీట్లు పెట్టారు, దాంట్లో అన్ని కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఇంకేమైనా మాట వస్తుంది. అయితే ఒకరోజు రామానుజుల వారి యొక్క తిరోభావం ఉన్నాయి. ఆ రామానుజుల వారు మనందరికీ తెలుసు సమతామూర్తి పరమ పూజ్య చిరంజీవి స్వామి వారు ఒక అత్యంత బృహత్తరమైనటువంటి ఒక భవితామూర్తి మనందరికీ తెలుసు. ముచ్చరికల్లో పెట్టారు. చాలా అద్భుతం. ఈ యుగంలో అద్భుతం నిజంగా చెప్పాలంటే. అటువంటి రామానుజుల వారి కోసం మనం తెలియకపోతే ఎలా? ఆ రామానుజుల వారు ఒకరోజు పూరి దర్శనం చేసుకున్నారండి. దర్శనం చేసుకుంటే ఆ పూరిలో సాంప్రదాయం, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు భగవంతుడితో వెలిగే విధానం ఇది చూసి నచ్చగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి తిట్టేశారంట రామానుజులు. అసలు మీరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి వ్యక్తిలో భుజాన్ని చేసేస్తారండి మీరు. ఈ పాండాలు భుజాల మీద చేసేస్తారు. అందుకే కూడా మనం జయనాథ్ వెళ్తారు. అంటే వాళ్ళ ప్రేమ ఇటువంటిది సాధ్యవక్తి. ఫ్రెండ్షిప్ లో ఏముండవు కదా, ఉదయపడే అన్నీ ఉండే. అందుకని వాళ్ళు భగవంతునితో ఆ విధంగా ప్రవర్తిస్తుంది. రామానుజుల వారికి నచ్చగా వాళ్ళందరినీ తిడితే రామానుజుల వారు ఈ పాండాలలో ఏం చేయాలో తెలియక ఆ రాత్రి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి జగన్నాథ స్వామి దగ్గర ఏడుచుకుంటూ చెప్తారు. దక్షిణ దేశం నుంచి రామానుజాచార్యుల వారిని ఒక ఆచార్యుల వారు వచ్చారు. ఆయన మేము మీకు చేస్తున్నటువంటి పూజా విధానం తప్పు, మీరు అలా ప్రవర్తించకూడదని మమ్మల్ని తిరుగుతూ ఉన్నారు, మాకు ఏం చేయాలి అని బాధపడి భగవంతుడు చెప్పుకుంటే జగన్నాథుడికి చెప్పుకుంటే జగన్నాథుడు ఆ రాత్రి
రామానుజుల వారి కళ్ళలో వచ్చి, నీకు పూరిలో ఉండే అర్హత ఒక్క క్షణం కూడా వ్యతిరేకించి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? రామానుజుల వారు అంటే ఎవరు? రామానుజ అంటే ఆయన లక్ష్మణుడే. అటువంటి వ్యక్తికే జగన్నాథుడు నీకు ఉండే అర్హత ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడ ఉండేటువంటి సాఖ్య భక్తిని నేర్చుకోవాలి, మాధురి భక్తిని తెలుసుకోవాలి అంటే మాయాపూర్కి వెళ్ళాలి అని నవద్వీప్. ఆయన పొద్దున నిద్రలేసి చూసినప్పటికీ మాయాపూర్లో ఉన్నారు, నవద్వీపంలో ఉన్నారంట. అందుకని ఎవరైతే నవద్వీపాన్ని దర్శనం చేసుకుంటారో, ఎవరైతే మాయాపూర్ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారో వారికే కృష్ణ భక్తి అనేటువంటి ఇక్కడ వికసిస్తుంది. అయితే అటువంటి మాయాపూర్ కోసం మనం తెలుసుకోకపోతే ఏకచక్రపురం కోసం ఈ కథలు తెలుసుకున్నాయి. వాళ్ళు ఎంత ప్రేమని కలిగి ఉన్నారంటే ఏకచక్రపురం వాసులు ఒకరోజు హడాయి పండిట్ ఇంటికి ఒక సాధువు వచ్చారంట. ఈ సాధువు సన్యాసి. ఆ సన్యాసి నిత్యానంద మహాప్రభుని చూసి చాలా యాక్టివ్, వెరీ యాక్టివ్. నిత్యానంద మహాప్రభు చిన్నప్పుడే అంత సేవ చేస్తూ ఉన్నాడు. ఈ సాధువుడికి చేస్తుంటే నిత్యానంద మహాప్రభు సేవలు పిలిచి, నాకు సేవకుడిగా పంపిస్తామని కొడుకుని అంటే భయపడుతుంది ఆదాయం. కానీ సాధువుకి సేవ చేయడం అంటే ఎంత ఉన్నతమైనది, ఉత్తమమైనది అని తెలుసుకొని నిత్యానంద మహాప్రభుని పంపించేస్తారు. నిత్యానంద మహాప్రభుని పంపిస్తే నిత్యానంద మహాప్రభుని చూసి నిత్యానంద మహాప్రభు ఏకచక్రపురాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏకచక్రపుర వాసులందరూ కూడా రోధిస్తూ ఉన్నారంట. ఆ రోదలకి ఏకచక్రపురంలో ప్రవహిస్తున్నటువంటి గంగా ఒకవైపు ఉంటే వీళ్ళ కాలంలో నుంచి వచ్చేటటువంటి నీరు మనకు గంగగా మారిపోయిందంట. అక్కడ ఉండేటువంటి జంతువులు, పక్షులు, చెట్లు, ఆఖరికి చెట్లు కూడా ఏడుస్తున్నాయంట. అంత ప్రేమను కలిగి ఉన్నాడు నిత్యానంద. అందుకే ఏమన్నారు? ప్రేమానంద స్థుతి. అందరి నిత్యానంద మహాప్రభు అంత ప్రేమను కలిగి ఉన్నారు. కానీ నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు ఈ జగత్తులో అవతరించారన్న విషయం తెలియగానే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుకి అనుయాయిగా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తుంది. కానీ నిత్యానంద మహాప్రభు ఎలా ఉంటారంటే ఎప్పుడు నీటి రంగు వస్త్రాలు ధరించి ఉంటారు, బలరాముడు లాగా. నిత్యానంద మహాప్రభుని అందరూ అవధూత అంటారంట. అవధూతకి నో లిమిటేషన్స్, ఏమి నియమనిబంధనలు లేవు. అవధూతకి నో లిమిటేషన్స్. మొన్న నేను కుంభమేళకి వెళ్ళాను. ఎంత అద్భుతంగా జరిగిందంటే కుంభమేళలో వసంత పంచమి రోజు ఇలా ఆల్మోస్ట్ మన జరిగిన అమావాస్య ఎలా అయితే క్రౌడ్ ఉంటారో వసంత పంచమి కూడా అంతే క్రౌడ్ ఉంటారు. అక్కడ ఆ రోజు మేము ఒక చోట విడిది ఉన్నాం. నిజానికి ఏమీ ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళాను, ఏమీ ఏర్పాటు చేసుకోకుండా. కానీ భగవంతుడే అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ అపరాజి మాతాజీ ఉన్నారు. మాతాజీ ఒక మంచి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఒక మాతాజీ వాళ్ళకి తెలిసినప్పుడు ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు. అంటే మనం అన్ని చోట్ల నుంచి నేర్చుకోవాలి. అన్నీ కూడా డివోటీస్ వచ్చిన భక్తులు పట్ల మనం ప్రేమను చూపించాలి, వాళ్ళకి ప్రేమగా ప్రసాదం సర్వ్ చేయాలి. వాళ్ళు ఎంత బాగా ప్రేమగా సర్వ్ చేసేవారు అనమాట. అయితే ఆయన ఆ అకామిడేషన్ ఇచ్చినటువంటి ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఇవాళ సంగమంలో స్నానం చేయలేరు, అంత హెవీ క్రౌడ్ ఉంటారు. ఈ క్రౌడ్ ఎలాంటిదంటే ఫోటో కూడా క్రౌడ్, ఫోటో అంటే కెమెరా కూడా తీయలేదండి. క్రౌడ్ శాటిలైట్ నుంచి చిత్రాలు తీయాలి, అంత క్రౌడ్ ఉంటారు. మీరు సంగమంలో అయితే స్నానం చేయలేదన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరారు సంగమం. నేను ఇంకొక ఇద్దరు డివోటీస్ చక్కగా ధోతి పెట్టుకుని ఉన్నాను కదా, ఎప్పుడు పెట్టుకుని ఉన్నాను. నాతో పాటు ఈ కౌశిక్ అనిల్ గారు వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళు మంచి ఒక ఆయన స్పైడర్ మ్యాన్ లాగా, ఒక ఆయన సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ వేసుకొని వచ్చారు. అయితే అందరూ కలిసి వెళ్తుంటే ఒక నాగ సాధువులు బృందం వెళ్తుందండి. అవుతుంది వాళ్ళందరూ ఆ బృందం వెళ్తుంటే మేము పరిగెట్టుకుని వెళ్తున్నాం వాళ్ళతో పాటు. వాళ్ళు చెప్పారు వాళ్ళతో పాటు వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతారు.
నాకైతే ఎలా అనిపించిందంటే సాక్షాత్ పరమశివుడిలో చేతితో పట్టుకొని లాక్కెళ్తున్నాడు అనిపించింది. సుమారు 5 కిలోమీటర్లు నడిచాం. 5 కిలోమీటర్లు ఎలా నడిచామో కూడా తెలియదు. అయితే ఒక చోట చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. నాకు అప్పటికి చెప్పులు ఉన్నాయి. నాతో పాటు నడిచే ఇద్దరు కూడా చెప్పులు ఉన్నాయి. ఒక సాధు వచ్చి ఈ చెయ్యి ఇలా పట్టి వెంటనే చెప్పులు వేశారు. అంటే మనం ఆఫ్టర్ చెప్పులు ఎక్కడ దాచుకోవాలని ఆలోచిస్తుంటాం. కానీ వాళ్ళ జీవితాలు ఎలా త్యాగం చేశారు. ఒంటి మీద నూలు వస్త్రం లేకుండా ఇది బంధన. మన చెప్పుల కోసం బంధనం. కానీ వాళ్ళకి ఏ అటాచ్మెంట్ లేదు. మనం వాళ్ళ నాయకులని ఎలా నాయకుతాం? బట్టలు ఇప్పుకున్నంత మాత్రాన మనం నాయకులు అయిపోతామా? అయిపోతుంది కదా. అది దేని పట్ల అటాచ్మెంట్ లేదు, దేని పట్ల బంధనం లేదు. వాళ్ళతో ఎప్పుడైనా చెప్పులు వదిలేసామో భగవంతుడు శివుడు ఆయన ఎలా పట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా ఎక్కడ చేశామంటే ఎక్కడైతే ఈ 3 నదులు కలుస్తున్నాయో, ఎలా అంటే ఒక నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, అటు ఇటు బిఎస్ఎఫ్ జవాన్లు కాళ్ళు పట్టుకొని ఎవరు ఇందులోకి రాకుండా అందులో నడుచుకొని వెళ్ళి స్నానం చేయడం. సార్ చాలా అద్భుతం. మీ అందరి కోసం నీళ్ళు కూడా తీసుకొచ్చాను. 3 సార్లు అందులో స్నానం చేయడం జరిగింది. ఈ వీళ్ళందరినీ అవధూతులు అంటారు. వాళ్ళకేం లో లిమిటేషన్స్. మనం వాళ్ళు ఎందుకు బట్టలు వేసుకోలేదు, వాళ్ళు ఎందుకు వీడియోలు కలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. ఈ అవధూత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళని ఈ భౌతిక జగత్తులో పాప కర్మ అనేటువంటిది ఎప్పుడైనా వెంటాడు. అందుకే నిత్యానంద మహాప్రభులు అందరూ అవధూత అనేవారంట. నిత్యానంద మహాప్రభు ఏ విధంగా ఉండేవారంటే వాళ్ళంతా బంగారాన్ని ధరించి ఉండేవారు. నిజానికి సాధువుకి బంగారం అవసరం లేదు కదా. వజ్రాలు, నిత్యానంద మహాప్రభు వేసుకునేటువంటి వజ్రాల హారాలు అవన్నీ వేసుకునేవారు. కానీ చైతన్య మహాప్రభు అలా కాదు. చక్కగా నున్నగా బోడి గుడి పెట్టుకొని సిగ పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించేవారు. అయితే ఒకరోజు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞకి యారే దిగే తారే కహే కృష్ణ ఉపదేశ్. ప్రతి ఒక్కరికి కృష్ణ నామ ఉపదేశాన్ని చేయండి. ఎలా అంటే ఇంటింటికి వెళ్ళి కలుపుకోటి మీరు కృష్ణ నామాన్ని ఇవ్వండి. అయితే నిత్యానంద మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అవధూత కదా నిత్యానంద మహాప్రభు. అటువంటి గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే అయ్యా కూర్చోండి, టీ కాఫీ తాగండి అని ఎంత ఆహ్వానిస్తామా? నిత్యానంద మహాప్రభు ఇదే నచ్చల. ఎవరి ఇంటికి వెళ్తే వాడు చక్కగా వెళ్తాం చెప్తున్నాడు, నామం చేస్తా చేయండి అంటే చేస్తామంటున్నారు. ఇది కాదు కావాల్సింది. నిత్యానంద మహాప్రభుతో పాటుగా అసిస్టెంట్ ఎవరు వచ్చేవారంటే హరిదాస్ ఠాకూర్ వచ్చేవారు. హరిదాస్ ఠాకూర్కి బాగా తెలుసు రాక్షసుల జోలికి వెళ్ళాలని చాలా భయమైంది. ఎందుకంటే ఆయన 21 మార్కెట్ స్థలాల్లో కొట్టారు. ఇవన్నీ గుర్తున్నాయి హరిదాస్ ఠాకూర్. అప్పటికి హరిదాస్ ఠాకూర్కి నిత్యానంద మహాప్రభుతో పాటు వెనకాల అసిస్టెంట్గా వెళ్ళడానికి వయసు చాలా ముసలాడు అయిపోయాడు. అప్పటికే హరిదాస్ ఠాకూర్ వెనకాల వెళ్తూ ఉంటే నిత్యానంద మహాప్రభు అన్నారు, అంత కీక్ లేదు మనకి అన్నాడు. ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మంత్రం జపం చేయాలంటే చేస్తామని, 4 నిమిషాలు పాటించాలంటే పాటిస్తామని అంటున్నాను. ఎలా కాదు, పరమ మూర్ఖుడు, పరమ దౌర్భాగ్యుడు ఎవడున్నాడో ఈ జగత్తులో వెతుకుంటున్నాడు. ఎవరున్నారంటే 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రాహ్మణులుగా ఉండి డెకాయిట్స్ అంటారు కదా, అటువంటి వ్యక్తులు బ్రాహ్మణులుగా ఉండి ఎటువంటి పనులు చేస్తున్నారంటే మాంసభక్షణ చేస్తున్నారు, మద్యాన్ని సేకరిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మర్డర్స్ చేస్తున్నారు, ఇన్ని పాప పనులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, ఇంత పాప పనులు చేస్తున్నారు. నిత్యానంద మహాప్రభు అనుకున్నారు. అయితే అటువంటి వారిని మార్చాలి. ఎవరో డివోటీ శిక్ష గురించి చెప్పేవారు అన్నమాట.
ఆయన తిరుపతి ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఈ కథ విని ఇన్స్పైర్ అయిపోయాడు. బాగా ఇన్స్పైర్ అయిపోయి ఒక బార్లో ప్రచారానికి వెళ్ళాడు. బార్ ఇలాంటి వారికి ప్రచారం చేయాలని చెప్పి బార్కి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఆ శిక్షకుడు, ఆయన నువ్వు అక్కడికి వెళ్తే మనం నిత్యానంద కాదు, మనం నిత్యానంద మహాప్రభు కాదు, మరియు హరిదాస్ ఠాకూర్ కాదు, నువ్వు జగాయి మదాయిలా మారిపోతావు అని చెప్పి ఆయన లోపల వచ్చాడు. అందుకని మనం కూడా ప్రచారం చేయడంలో మన యొక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి. కొంతమంది కేవలం ఆడవాళ్ళకే ప్రచారం చేస్తారు, అది వచ్చింది. ఆడవాళ్ళు ప్రచారం చేయాలి, మగవాళ్ళకి ప్రచారం చేయాలి. ఇది ఎవరు లేని పరిస్థితుల్లో చేయొచ్చు, తప్పలేదు. సో అందుకని నేను లేడీ ప్రచారానికి స్పెషలిస్ట్ అనకూడదు, అలా అనకూడదు. సో కాబట్టి నిత్యానంద మహాప్రభు ఇటువంటి దొంగల దగ్గరికి వెళ్ళాలి ప్రచారానికి అని చెప్పి నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ అంటున్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు పిచ్చివాడువా? వాళ్ళ దగ్గరికి వెళ్తానే వెళ్ళి వాళ్ళ సంగతి తెలుసు, నవద్వీపంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జగాయి మాదాయి సంగతి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రచారానికి వెళ్తావా అంటే నిత్యానంద మహాప్రభు అంటారు, నాకు పిచ్చాడు నువ్వు, నన్ను పిచ్చివాడు అంటావా? పిచ్చివాడిని నేను కాదు, ఆయన. ఎవరు? మనకి ఆజ్ఞాపించాడు కదా, ఆయన పిచ్చివాడు. మనకి ఆజ్ఞాపించారు కదా, యారే దేగే తారే కహే. ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరు? చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు. ఆయన పిచ్చివాడు. ఆయన పిచ్చేదో తెలుసా? ప్రతి ఒక్కరిని ఉద్ధరించాలి అని ఆయన పిచ్చి. ఇది ఈ పిచ్చి ఉండాలి. ఈ పిచ్చి ఉంటే ఉద్ధరింపబడతాము. సో కాబట్టి నిత్యానంద మహాప్రభు తలుపు కొట్టే ఒకడు ఎవరన్నా అని చెప్పి బయటకు వచ్చాడు, తాగేస్తున్నాడు ఫుల్గా. అప్పుడు నిత్యానంద మహాప్రభు, అయ్యా భవతి భిక్షాందే అంటే ఆ లోపల నుంచి వాళ్ళు ఏది దొరికితే బయటికి చేస్తారు. వాళ్ళు తాగి దొరుకుతున్నారు, తూగుతున్నారు, అనవసరమైనటువంటి చాలా భయంకరమైనటువంటి ఆ భాషని ప్రయోగిస్తున్నారు. భయపడిపోతున్నాడు. నేను వెళ్ళిపోతాను అంటాడు. నేనేమో చేయబట్టుకోవాలి. అప్పుడు మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను ఎక్కడికి వచ్చాను, మీరు మీ జీవితం ఇది కాదు, మీ జీవితాన్ని మీరు అద్భుతమైనటువంటి పూలపాన్పులైన జీవితాన్ని వదిలిపెట్టి ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు. మిమ్మల్ని ఉద్ధరించే వరకు నీ కళలు నిత్యానంద ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి. అప్పుడు నిత్యానంద వాళ్ళు అంటున్నారు, దయచేసి మీరిద్దరూ హరినామాన్ని జపించండి అనగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళు తాగుతున్నటువంటి కొండ పట్టుకొని మధాయ్ వాడు ఏం చేశాడంటే నిత్యానంద మహాప్రభు యొక్క తల మీద మోదేశాడు గట్టిగా. నిత్యానంద మహాప్రభు తలలోంచి రక్తం అలా ద్రవంగా కిందకి జారిపోతుంది. వెంటనే ఈ పరిస్థితి చూసి చైతన్య మహాప్రభు ఎలా ప్రత్యక్షమైపోయారు తెలుసా? ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవంతుడు ఏ విధంగా చక్రధారి అయి అర్జునుడిని రక్షించడానికి భీష్ముడి మీదకి రథ చక్రాన్ని విసిరాడు చూసారా? సిద్ధమైపోయాడు చూసారా? భీష్ముడు అనుకున్నాడంట, కృష్ణుడిని చూసి భీష్ముడికి ఏం నచ్చలేదట. కృష్ణుడు ఆ రథం మీద కూర్చొని చల్ అని గుర్రాన్ని అంటుంటే ఇదేం నచ్చలేదంట. మనకు నచ్చుతుంది చెప్పండి, మనకి ఇష్టమైనటువంటి మంచి మాస్ సినిమా యాక్టర్ వాడు ఆ మాస్ సినిమా యాక్టర్ మనకి ఏదో దాన్ని ఏమంటారు, అదేదో సినిమాలో పాపం ఇప్పుడు అందులో కమల్ హాసన్ భరతనాట్యం చేస్తుంది, స్వాతంత్ర్యంగా కనిపిస్తే నచ్చుతుందా? మనకి నచ్చిన గంధం శేఖర్ స్మగ్లర్ స్వాతంత్ర్యంగా కనిపిస్తే నచ్చుతుందా? నచ్చదు కదా. మరి భీష్ముడికి కృష్ణుడు ఆ విధంగా కనిపిస్తే ఏం నచ్చదా? అందుకు భీష్ముడు ఏం చేశాడు తెలుసా? కృష్ణుడిని బాగా రెచ్చగొట్టేశాడు. కృష్ణుడిని రెచ్చగొట్టడం కోసం ఏం చేశాడు? అర్జునుడి యొక్క ధనుర్బాణాన్ని
చేసేటప్పుడు తన రథం మీద నుంచి ఏ విధంగా అంటే ఒక కొదమ సింహం దూకినట్టుగా పైకి దూకేసి తన రథం నుంచి చక్రాన్ని బయటికి తీసి భీష్ముడు మీదకి సిద్ధమైపోయాడు. సార్ కృష్ణుడు ఆవిడ ఏ విధంగా ఉన్నాడు తెలుసా? ఒక మత్తెక్కినటువంటి గజం ఏ విధంగా ఉంటుందో, అతి క్రూరమైనటువంటి సింహం ఏ విధంగా ఉంటుందో కృష్ణుడి యొక్క కురులన్నీ బయటకు వచ్చేసినాయి. ఆ సుదర్శన చక్రాన్ని భీష్ముడి మీదకి వేస్తూ ఉంటే అప్పుడు భీష్ముడు అంటున్నాడంట, స్వామి రండి, ఈ సందర్భం కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ విధంగా అక్కడ చైతన్య మహాప్రభు ప్రత్యక్షమైతే అందరూ ఇప్పుడిపోయాడు. చైతన్య మహాప్రభు చూసి చైతన్య మహాప్రభు అప్పుడు ఎలా ఉన్నారు? పరమ కరుణావతారము. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయోమోరే, ఆయన పరమ దయాకి, ఆయన ఒక పర్వతం లాంటి వాడు, దయాపర్వతం లాంటి వాడు. అటువంటి చైతన్య మహాప్రభు తన భక్తుడైనటువంటి ఆ నిత్యానంద మహాప్రభుకి గాయమైతే తట్టుకోలేక సుదర్శన చక్రధారి అక్కడికి వచ్చేసాడు. ఆ నిత్యానంద మహాప్రభు ఏం చెప్తున్నారు తెలుసండి? చైతన్య మహాప్రభు కాళ్ళు పట్టుకొని, దయచేసి వారు అజ్ఞానంలో ఈ విధంగా చేస్తున్నారు, వారి తప్పును క్షమించండి. మీరు సుదర్శన చక్రాన్ని పట్టుకొని వారి యొక్క శిరశ్ఛేదనం చేయాలి అంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కడి యొక్క శిరశ్ఛేదనం చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ కలియుగంలో జఘాయమదాయిదే. అంతే, ఒక చిన్న జగ, ఒక చిన్న మాద, అంతే. అందరూ అదే కలియుగంలో, అందరూ అంతే. సత్యుగంలో అంట ఎలా ఉండేదంటే భగవంతుడు ఈ ప్లానెట్లో అవతరిస్తే రాక్షసుడు మరొక ప్లానెట్లో అవతరించేవారు. ఎక్కడ జరిగింది? వరాహ. ఈరోజు వరాహ భావిస్తారా? వరాహ భగవానుడు ఎవరిని అవతరించడానికి వచ్చాడు? హిరణ్యాక్షుడు కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాదుల్లో లోభానికి ప్రతీక. లోభం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక 100 కేజీలు బంగారం కొనుక్కున్నా ఇంకా కావాలి, 1 కోటి రూపాయలు క్యాష్ సంపాదించినా ఇంకా కావాలి. ఇది ఈ భూమిలో, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త బంగారాన్ని మొత్తం, స్వర్ణాన్ని, వజ్ర వైడూర్యాన్ని మొత్తం దొంగిలించేశాడు. దొంగిలించి ఇంకా సరిపోయినట్టు భూమిని తీసుకెళ్ళి అధపాతాళంలో, ఎక్కడ కారణ సముద్రం అట్టడుగు ప్రాంతం, మరిన వ్యర్థాలు ఉండేటువంటి ప్రాంతంలో పడేసాడు తీసుకెళ్ళి. అందుకు భగవంతుడు ఆ భూమిని, అంటే మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి భూమిని రక్షించడం కోసం వ్యర్థాలలో తిరిగేటటువంటి జంతువుగా వరాహ భగవానుడిగా అవతరించాడు. ఆయన ఒక ప్లానెట్లో అవతరించాడు, హిరణ్యాక్షుడు మరొక ప్లానెట్ కదా. కలియుగం సత్యుగంలో అలా జరిగింది. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా భారతదేశంలో అవతరిస్తే రావణుడు వేరే ఖండంలో అవతరించాడు, పక్కన ఖండంలో శ్రీలంకలో. తర్వాత వచ్చి ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో శత్రువు ఎక్కడ ఉంటాడు? సొంత కుటుంబంలో ఉంటాడు. ఎవరు? సొంత కుటుంబంలో. పాండవులు, కౌరవులు. అది ఇప్పుడు కలియుగంలో ఈ శత్రువు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయంలోనే రావణుడు, మన హృదయంలోనే లక్ష్మణుడు, మన హృదయంలోనే రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు, దంతవక్రుడు అందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పారు. అరిషద్వర్గములను ఎదిరించాలి అంటే వాటి నుంచి తప్పించుకోవాలి. ఏమిటి అరిషద్వర్గములు? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శత్రువు ఉన్నాడు. ఈ 6 శత్రువులు, 6 రాక్షసులు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు
బయట ఉండేవారు, ఆ తర్వాత వేరే కర్మంలో ఉండేవారు, ఆ తర్వాత వేరే ప్లానింగ్లో ఉండేవారు. కానీ ఇక్కడ అందరూ ఇక్కడ అందుకు నిత్యానంద మహాప్రభు చెప్తున్నారు, ఇక్కడ మీరు జగాయమనాన్ని కానీ శిక్షించాలి అంటే వారి యొక్క శిరశ్చేదం చేయాలంటే కలియుగంలో ప్రతి ఒక్కరి శిరశ్చేదం చేయాల్సిందే అని చెప్పి చైతన్య మహాప్రభుని నిత్యానంద మహాప్రభు వేడుకుంటున్నారు. అంటే అంతటి పాపం చేసినటువంటి వ్యక్తులను కూడా ఆయన రక్షించడానికి సిద్ధమైపోయారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు యొక్క దయ, నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ చూసి వీరిద్దరు కూడా మళ్ళా భక్తులుగా మారిపోయారు. ఆ జగానే మనం జగదానంద పండిట్ అంటాం, జగదానంద పండిట్ అని అంటాం. సో ఈ విధంగా నిత్యానంద మహాప్రభు తన యొక్క దయని కలిగి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రేమని, కృష్ణ ప్రేమని ప్రసాదిస్తారు నిత్యానంద మహాప్రభు. అందుకని ఆ నిత్యానంద మహాప్రభు అవతరించినటువంటి శుభతిథి రేపు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరినామ జపం బాగా చేయండి. హరే కృష్ణ. మీ అందరికీ కూడా కుంభమేళ నుంచి బ్రహ్మముహూర్తంలో స్వీకరించినటువంటి త్రివేది సంఘం యొక్క జలం తెచ్చాను. ప్రతి ఒక్కరికి కరుణామృతం వేస్తాము, ప్రోక్షణ కూడా చేస్తాము. మీరు కూడా లైన్లో కూర్చొని అందరి దగ్గరికి రండి. హరే కృష్ణ.